సమూయేలు మంచోడే కానీ సమూయేలు యొక్క పిల్లలు సమూయేలు లాంటి వారు కారు గనుక ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి సమూయేలుకి కంప్లైంట్ చేశారు. ఏమండి సమూయేలు గారు, ఇప్పుడు దాకా బాగానే జరిగింది, నీ పిల్లలు వాక్యం తెలిసిన వాళ్ళు కాదు, నీ పిల్లలు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు కాదు, నీ పిల్లలకి భక్తి అనేది అబ్బలేదు, కాబట్టి వాళ్ళతో మేము పడలేము. అందరిలాగానే అన్ని దేశాలకు ఎవరొకరు రాజు ఉంటున్నారు కదా, అలాగే మాకు కూడా ఒక రాజును పెట్టు అని అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల మీద సౌలుని రాజుగా నియమించడం జరిగింది. రాజుల చరిత్ర ఇక్కడి నుండి స్టార్ట్ అయింది. మొట్టమొదటి రాజు సౌలు అన్నమాట. కనుక ఇశ్రాయేలీల గురించినటువంటి ఇది క్లుప్త హిస్టరీ. మొదటి రాజు సౌలు. సౌలు బెన్యామీను గోత్రికుడు. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో బెన్యామీను గోత్రము చివరి గోత్రము. ఈ బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలుని దేవుడు రాజుగా పెట్టాడు. ఇశ్రాయేలీల మీద మొదటి రాజు సౌలు. సౌలు తర్వాత రెండవ రాజు దావీదు. దావీదు తర్వాత మూడవ రాజు సొలొమోను. ఈ ముగ్గురు రాజులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఏలారు. ఈ మొదటి రాజు అయినటువంటి సౌలుని సమూయేలు అభిషేకించాడు. ఈరోజు ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళని గవర్నర్ ఎలా ప్రమాణ స్వీకారం చేపిస్తాడో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సౌలుని అభిషేకించినటువంటిది సమూయేలు. సమూయేలు అభిషేకించి ఇశ్రాయేలీలకు రాజుగా నియమించి సర్వాధికారాన్ని సౌలు చేతుల్లో పెట్టడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మోషే ద్వారాను యెహోషువ ద్వారాను న్యాయాధిపతుల ద్వారాను నడిపించబడిన ఇశ్రాయేలు జనాంగము అందరూ సౌలు కిందికి వచ్చారు. ఈ సౌలు మొదటి రాజు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను, వినండి. దేవునికి అబ్రహాముకి మధ్యలో నిబంధన ఏంటంటే మాట వినడము. మాట వినడం అన్నది ప్రాముఖ్యం. ఇక్కడ వచ్చిన తర్వాత సౌలుకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. అదేటో వాక్యములో నుండి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనాన్ని, ఆ తరువాత మనం 3వ వచనాన్ని చదువుదాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలకు తన జనము మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చి తిరిగదా. దేవుడు ఏం చెప్తున్నాడు వినండి. 3వ వచనం ఇంపార్టెంట్. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు ఏమంటున్నాడంటే, వాస్తవంగా ఆ భూమి మీది, అబ్రహాముకు వాగ్దానము చేసి మీ పితరుడికి నేను ఇచ్చానది. మీరు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు వచ్చి కాపురం ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే వెళ్ళి ఆ భూమిని మళ్ళా స్వాధీనం చేసుకోండి. ఆ భూమిని స్వాధీనం చేసుకునేటప్పుడు ఏం చెయ్యాలో దేవుడు చెబుతున్నాడు. ఆ భూమిని స్వాధీనం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, బాలురనేమి, పిల్లలనేమి, పశువులనేమి, గార్ధబములనేమి, ఒంటెలనేమి ఏది మిగిలి ఉండకుండా సమూలంగా నాశనం చేయమన్నాడు. సహజంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పనికిరాని వాళ్ళందరినీ చంపేసి ఉపయోగపడే వాళ్ళని ఎత్తుకుపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, సౌలా
నువ్వు యుద్ధానికి వెళ్ళి అక్కడ శేషమన్నది ఏది ఉంచకూడదు. నువ్వు జంతువుల్ని ఉంచకూడదు, మనుషుల్ని ఉంచకూడదు, పిల్లల్ని ఉంచకూడదు, పసిపిల్లల్ని ఉంచకూడదు, పురుషుల్ని ఉంచకూడదు. అసలు ఊపిరి ఉన్న ఎవ్వరిని నువ్వు ఉంచొద్దు అంటున్నాడు. ఎందుకు ఉంచొద్దు అంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 19వ వచనం, 25వ వచనం, 19వ వచనం. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. అసలు అమాలేకీయులన్న వాళ్ళని, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ కనికరింపకుండా భూమి మీద సమూలంగా సంపూర్ణంగా నాశనం చేయమన్నాడు. వారిని ఎందుకు నాశనం చేయమన్నాడు? ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 17, 18 వచనాలు చూద్దాం. 15 చదువుతున్నాను. ఈ జనుల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త జనులకు మాత్రమే ఇలాగు చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనియ్యకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయాలి. సౌలుతో దేవుడు చెప్పేది ఏంటంటే, నీవు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టినాక అక్కడ ఉన్నటువంటి ప్రజలను సమూలంగా ఒక్కరు కూడా లేకుండా నాశనం చేయమంటున్నాడు. పిల్లల్ని ఉంచొద్దు, పశువుల్ని ఉంచొద్దు, పెద్దవాళ్ళని ఉంచొద్దు, ఎవరిని ఉంచొద్దు, సమూలంగా నాశనము చెయ్యమంటున్నాడు. అయితే సౌలు చేసింది ఏంటయ్యా అంటే, నాశనము చెయ్యకుండా వారిని ఉంచేశాడండి. మీరు ఆలోచించవచ్చు, దేవుడు అందరినీ అంత కనికరం లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నాడు? పసిపిల్లలనైనా ఉంచవచ్చు కదా, ఆడపిల్లలనైనా ఉంచవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దేవుడు సౌలుతో చెప్తున్నాడు, నా మాట నువ్వు వినాలి, వెళ్ళు, సర్వనాశనం చెయ్యి, అక్కడ ఒక్కళ్ళు కూడా లేకుండా సమూలంగా క్లీన్ చేసి ఆ తర్వాత మీరెళ్ళి ఉండమన్నాడు. ఎందుకు దేవుడు అన్నాడు అంటే దానికి ఒక కారణం ఉందండి. ఎందుకు దేవుడు అలా అంటున్నాడు? అలా అనడానికి గల కారణం ఏంటి? అంత కనికరం లేకుండా మన దేవుడు కనికరం గల్లవాడు కదా, మరి ఎందుకు అలా అంటున్నాడు అంటే, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరెవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలో సోలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్ములను బాధ పెట్టెదరో. అక్కడ ఉన్న జనాలలో ఎవరెవరినైతే చంపకుండా వదిలిపెట్టి విడిచిపెట్టారో వారు మీకేమవుతారు? తర్వాత వారు, మీరు ఎవరెవరిని ఉండనిస్తారో వారు మీ కన్నులలో ముండ్లుగాను పక్కలో సోలముగాను ఉండి మిమ్మలను బాధ పెడతారు. దేవుడు ఇశ్రాయేలీల క్షేమం కోరి అందరినీ చంపేయమంటే సౌలు కొంతమందిని చంపేసి కొంతమందిని అట్టిపెట్టాడు. ఈ అట్టిపెట్టినటువంటి వారే పెరిగి పెద్దవాళ్ళై ఈరోజు ఇశ్రాయేలీల శత్రువులయ్యారు. ఈరోజు ఇశ్రాయేలీల శత్రువులు ఎవరండి? క్షిపణులతో ఇశ్రాయేలీల మీద దాడి చేస్తున్నటువంటి ఈ హమాస్ తీవ్రవాదులు కానీ,
ఐసిస్ తీవ్రవాదులు కానీ ఈ ఉగ్రవాదులందరూ ఎవరనుకున్నారు? ఇశ్రాయేలీలకు తలనొప్పిగా తయారైనోళ్ళు, ఇశ్రాయేలీల మీద యుద్ధం చేస్తున్నోళ్ళు, ఇశ్రాయేలు దేశం మీద బాంబులేస్తున్నోళ్ళు, ఇశ్రాయేలు దేశం మీద నిరంతరం ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ 24 గంటలు వాళ్ళని బాధ పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులు. వీళ్ళందరూ కూడా ఆ రోజు చంపకుండా విడిచిపెట్టినోళ్ళు. దేవునికి ఇదంతా ముందుగానే తెలుసు కనుక సౌలుతో చెప్పాడు, ఒరే బాబు, నువ్వు ఆ దేశం మీదకి యుద్ధానికి పో, వారందరినీ నీకు అప్పగిస్తా, ఎవ్వరూ లేకుండా అందరినీ నువ్వు నాశనం చేయి, శత్రుశేషం అనేది ఉండకూడదు. ఆ శత్రుశేషం మీకు తలనొప్పి అవుతారు. ఆ శత్రుశేషం ఈరోజు జాలిపడి మీరు ఉండనిస్తే రేపు వాళ్ళు మీ మీద జాలి చూపరు. సౌలుతో ఆ మాట చెబితే సౌలు దేవుడి మాట వినకుండా కొంతమందిని ఉండనిచ్చాడండి. దానిని బట్టి సౌలు మీద దేవునికి ఇష్టం తప్పిపోయి సౌలుని నెట్టేశాడు. దేవునికి కావలసింది ఎవరంటే ఆయనకు విధేయులయ్యేవాళ్ళు, ఆయన మాట వినేవాళ్ళు. అబ్రహాముతో నిబంధన అదే. నా మాట అబ్రహాం విన్నాడు, అది నీతిగా ఎంచాను. ఇప్పుడు మరి సౌలు చేస్తుంది ఏంటి? సౌలు దేవుడి మాట వింటలేదు. దేవుడు అన్నాడు, వాళ్ళని సంపూర్ణంగా నాశనం చేయి, ఎవరిని ఉంచొద్దు. ఎవరిని అంటే దేవుడికి జాలి లేదా అంటే వారు తర్వాత ఎలా తయారవుతారో దేవుడికి తెలుసు కాబట్టి ఇశ్రాయేలీల క్షేమాని కోసము వాళ్ళందరినీ నశింపజేయమంటే సౌలు నాశనం చేయకుండా చాలామందిని అలానే ఉండనిచ్చాడండి. ఆ ఉన్న వాళ్ళందరూ ఈరోజు పెరిగి పెద్దయి కొన్ని దేశాలుగా జాతులుగా తయారయ్యి ఇశ్రాయేలీలకు శత్రువులైపోయి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేస్తూ ఇశ్రాయేలీలకు తలనొప్పిగా తయారై ఇశ్రాయేలీల మీద ఎప్పుడు కూడా వారు విరోధభావం కలిగి ఉంటున్నారు. ఇజ్రాయెల్ దేశం మీద గాజాలో నుంచి భయంకరంగా క్షిపణి దాడులు చేస్తున్నారు హమాస్ ఉగ్రవాదులు. ఎవరిళ్ళు? ఆ రోజు సౌలు చంపకుండా వదిలిపెట్టిన వాళ్ళు. సిరియా దేశంలో ఉన్న ఐసిస్ తీవ్రవాదులు విపరీతమైన మారణ హోమం సృష్టిస్తున్నారు. ఎవరిళ్ళు? దేవుడు ఆ రోజు నాశనం చేయండిరా బాబు అంటే నాశనం చేయకుండా వదిలిపెట్టారు. ఈరోజు దాని యొక్క పర్యావసానము ఇశ్రాయేలీలు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఈ తలనొప్పి అంటే ఆ రోజు సౌలు గారు దేవుడి మాట వినలా. దేవుడి మాట సౌలు వినలేదు కాబట్టి సౌలుని తీసేసి సౌలు స్థానములో దేవుడు దావీదుని రాజుగా పెట్టాడు. దేవుడు కావలసిన దేవుడు అంటే దేవుని మాట వినేవాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తరువాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి, దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. సౌలు దేవుడి మాట వినల. రాజు అయినటువంటి సౌలు దేవుడి మాట వినలేదు కాబట్టి ఆ రాజుని తీసేసి దేవుని చిత్తం చేసేటువంటి, దేవునికి లోబడేటువంటి దావీదుని రాజుగా దేవుడు నియమించాడు. గమనించండి, దేవుని మాట వినకపోతే నిన్నైనా తీసేస్తాడు, నన్నైనా తీసేస్తాడు, ఎవరినైనా తొలగించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. దేవునికి కావాల్సింది దేవుని మాట వినేవాళ్ళు. అది మంచో చెడో దేవునికి తెలుసు, మనం జడ్జి చేయకూడదు. దేవునికి లోబడి ఆయన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టమండి. అదే దేవుడు ఎప్పుడు కోరుకునేది. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు ఏం చేసిన పెద్ద తప్పేందయ్యా అంటే మాట వినలా. ఏదైనా వనలో అవాదాములు చేసిన తప్పేందయ్యా అంటే మాట వినలా. మాట వినకపోవటాన్ని దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు. సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి సౌలును తీసేశాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశము అనేక మంది ఉగ్రవాదుల మధ్యలో ఉంది.
ఇజ్రాయేలు దేశం చుట్టూ కూడా శత్రువులే. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయలా, ఉండనిచ్చారు. వాళ్ళు ఉండనిచ్చుకున్నటువంటి వాళ్ళే, వాళ్ళు కనికరించినటువంటి వాళ్ళే, వాళ్ళు జాలిదరిచిన వాళ్ళే ఇశ్రాయేలుకి ఈ రోజున పక్కలో బల్లాల్లాగా సోలాల్లాగా అయ్యారు, కంటిలో నలుసులాగా అయ్యారు, తలనొప్పిగా తయారయ్యారు. అందుకని దేవుడు సౌలుని తీసేశాడండి. సౌలుని తీసి ఎవరిని పెట్టాడు? దావీదును పెట్టాడు. దావీదు చాలా మంచివాడండి. దావీదు చాలా మంచివాడు. దేవుడు ఏది చెబితే అది వినేవాడు. దేవుడు అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. దావీదు 40 ఏళ్ళు రాజ్యం చేశాడు, బాగానే సాగింది. మొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు, రెండవ రాజు దావీదు 40 సంవత్సరాలు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను 3వ రాజుగా అయ్యాడు. ఈ సొలొమోను దావీదు కుమారుడైనప్పటికీ కూడా ఈ సొలొమోన్ అంతా లగ్జరీ లైఫ్ అన్నమాట. ఈ సొలొమోను విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు డబ్బులు, లగ్జరీ లైఫ్. ఎందుకంటే దావీదు కష్టపడి ఎంతో సంపాదించాడండి. రాజ్యాన్ని సంపాదించాడు, ఐశ్వర్యం సంపాదించాడు, రాజ్యాన్ని విశాలపరిచాడు. అయితే అతని కుమారుడైనటువంటి సొలొమోను 3వ రాజు. ఎందుకంటే సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు ఒక కోవకు చెందినవాళ్ళు. అందుకని నేను ముగ్గురు రాజుల గురించి చెప్తున్నాను. కొంతమందికి అండి ఎన్ని ఫెసిలిటీస్ కావాలో, ఖరీదైన విలాసవంతమైన లావిష్ లైఫ్ను కోరుకుంటారు. సొలొమోను విలాసవంతమైన జీవితాన్ని గడిపి 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను, టోటల్గా ఆయన 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే దేవునికి దేవాలయాన్ని నిర్మించాడు. మోరియా కొండ మీద క్రీస్తుకు పూర్వము 953వ సంవత్సరంలో పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. దీన్నే సొలొమోన్ టెంపుల్ అంటారు, మొదటి దేవాలయం అంటారు. సొలొమోను అతి ఖరీదైనటువంటి రిచ్ టెంపుల్ అన్నమాట. ఇక భూమి మీద అలాంటి దేవాలయం లేదు. మీకు లెక్కలు చెప్పాలంటే ఆ సొలొమోను కట్టిన దేవాలయంలో 3000 టన్నుల బంగారం వాడారంట. ఆ బంగారము విలువ ఈరోజు 2 లక్షల కోట్ల డాలర్లంట. అంత మందిరం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం వినాలి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరుకు రప్పించెను. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. దావీదు తర్వాత వచ్చినటువంటి దావీదు కుమారుడు సొలొమోను. ఇతను మంచివాడు అంటే ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ చివరికి వచ్చేసరికి చెడిపోయాడండి. ఆయన చేసినటువంటి తప్పులు ఏంటంటే, ఒకటి, తన కోసము 13 సంవత్సరాలు ఒక సిటీ, ఒక నగరును కట్టించాడు. తన భార్య కోసం ఒక నగరం కట్టించాడు. ఇద్దరు ఒక చోట ఉండకూడదండి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, భార్యకి ఒక ఇల్లు, ఈయనకి ఒక ఇల్లు కావాలా? తన కోసం ఒక ఇల్లు నగరం కట్టించుకున్నాడు. అది కట్టడానికి 13 ఏళ్ళు పట్టింది. సొలొమోను జీవితం అంతా ఈ నగరాలు కట్టడము, ప్యాలెస్లు కట్టడము, ఇవి కట్టడమే సరిపోయింది. సొలొమోను చేసిన పని ఏంటంటే విపరీతంగా జనాల మీద పన్నులేసేసాడు. ఇంటికింత పన్ను, వీధికింత పన్ను, గోత్రానికింత పన్ను అని విపరీతంగా పన్నులేసి ఎక్కడ పెడితే అక్కడ కనుచూపు మేరలో పెద్ద పెద్ద మార్వలస్ ప్యాలెస్లన్నీ కట్టేశాడు. నేను మీ అందరికీ చెబుతున్నాను, దైవ సేవకులు గనక
ఎవరైనా ఈ వాక్యం చూసేవాళ్ళు ఉంటే మీ అందరికీ చెబుతున్నా, అప్పులు చేసి మందిరాలు కట్టబాకండి, అప్పులు చేయకండి. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. అప్పు చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అప్పు చేసావు, ఆ తర్వాత ఎలా తీరుస్తావు? నువ్వు ఎవరి మీద వేస్తావు భారము? చాలామంది సొలొమోను యొక్క మెంటాలిటీ కలిగి ఉన్నారు. అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఆయన చేశాడు కాబట్టి నేను చెయ్యాలి, ఆయన స్టైర్ వేసాడు కాబట్టి నేను స్టైర్ వేయాలి, ఆయన ఏసీ పెట్టాడు కాబట్టి నేను ఏసీ పెట్టాలి, ఆయన పలానా బండి కొన్నాడు నేను కొనాలని చాలామంది అనుకుంటున్నారు. లేదు, దేవుడు నిన్ను ఏ పిలుపు పిలిచాడో ఆ పిలుపులోనే ఉండాలి. వారి వైపు వీరి వైపు చూడకూడదు. నీ స్థితి ఏంటో, నీకు అప్పగించిన పరిచర్య ఏంటో, ఇచ్చిన మినిస్ట్రీ ఏంటో, నీ పిలుపును ఎరిగి దాని చొప్పున నడవాలి. సొలొమోనులాగా గొప్పలకు పోయావంటే దెబ్బతింటావో. నువ్వు బాధపడింది గాక నీ కుటుంబ సభ్యులను బాధ పెట్టిన వాడివి అవుతావు. దేవుడు నీకు ఏది ఇస్తే దానిలోనే నువ్వు బ్రతకాలి, దానిలోనే నువ్వు జీవించాలి, దానిలోనే నువ్వు లోబడాలి, దానిలోనే సర్దుకోవటం నువ్వు నేర్చుకోవాలి. సొలొమోను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇలా విలాసవంతంగా ఖర్చు చేసి చివరికి చెడ్డ పేరు తెచ్చుకొని ప్రజలకు ఇష్టం లేనివాడిగా, దేవునికి ఇష్టం లేనివాడిగా చనిపోయాడు. 3 రాజుల గురించి చెప్పాను. మొదటి వాడెవరు? సౌలు. రెండో వాడెవరు? దావీదు. మూడవ వారు ఎవరు? సొలొమోను. ఈ 3 రాజుల యొక్క మైండ్, ఈ 3 రాజుల యొక్క నేచర్ చూడండి. సౌలు దేవుడు చెప్పినట్టు వినలేదు కాబట్టి ఏ జనాన్నైతే నువ్వు ఉంచొద్దు, సర్వనాశనం చెయ్యి, ఊపిరి ఉన్న ప్రతి దానిని చంపమంటే ఈయనేదో జాలి గుణం గల్లవాడైనట్టు, దేవుని కంటే ఎక్కువ తెలిసినట్టు, పనికొచ్చేటువంటి కొంతమందిని, ఉపయోగపడతారని కొంతమందిని ఉండనిచ్చారు. సౌలు ఉండనిచ్చినటువంటి వారే ఈరోజు ఇశ్రాయేలు దేశం యొక్క శత్రువులో. దేవుడు దేనినైనా సమూలంగా నాశనం చేయమన్నప్పుడు నువ్వు చెయ్యాలి. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం తెలియకుండా మనం హ్యూమన్ మైండ్ తోటి, భూ సంబంధమైన మనసుతోటి ఆలోచిస్తే అవి మనకి నష్టమే కలుగుతాయి. మనం చేయవలసిందల్లా దేవుని మాట వినడమే. ఏదెను వనములో అవ్వ ఆదాములు దేవుని మాట వినక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, ఏదెను వనాన్ని పోగొట్టుకున్నారు. మనందరి ఎడల దేవునికి ఒక చిత్తం ఉండిద్ది. ఆ చిత్తాన్ని నువ్వు చెయ్యాలి. దేవుడు ఏం చేయమంటే అది చెయ్యాలి. అయితే ఈ సౌలు దైవ విరోధిగా, దేవుని మాట విననటువంటి వ్యక్తిగా ముద్ర వేయించుకొని దేవుని మాట వినక చనిపోయాడు. ఆయన చనిపోయి కూడా ఈ రోజు వరకు ఇశ్రాయేలు దేశానికి మనశ్శాంతి లేదండి. ఈ ప్రపంచంలో ఏ దేశమైనా నెమ్మది కలిగి ఉండిద్దేమో కానీ ఇశ్రాయేలీలకి నెమ్మది లేదు. ఎటు నుండి వచ్చి క్షిపణులు పడతాయో, ఎటు నుండి వచ్చి బాంబులు పడతాయో. ఏ దేశం వాడు, మీరు ఏ ప్రపంచ చరిత్రను చూడండి, ఏ దేశం అయినా ఇంకో దేశంతో యుద్ధం చేసిద్ది. ఇశ్రాయేలీల యుద్ధాలన్నీ కూడా నలువైపుల నుండి వచ్చినాయి. ఒకేసారి 4 వైపుల నుండి యుద్ధము. ఒక ఇజ్రాయెల్ దేశానికి అలాంటి పరిస్థితి. ఎందుకు అలా జరుగుతుంది? సౌలు చేసినటువంటి పని. దేవుడి మాట ఆ రోజు సౌలు వినుంటే చుట్టుపక్కల శత్రువులు ఉండేవాళ్లే కాదు, సమూలంగా నాశనం చేయని సౌలుతో చెబితే ఏదో తెలిసిన వాడిలాగా ఉండనిచ్చాడు. ఆ ఏకు మేక అంటారు చూసారా, వాళ్ళందరూ ఇప్పుడు అట్ట తయారయ్యారు. అది సౌలు యొక్క విషయం. తర్వాత దావీదు మాత్రము దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా నడుచుకున్నాడు. నీవు నేను కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలండి. మన ఇష్టం కాదు, మన ఆలోచన కాదు, మన ఉద్దేశం కాదు. దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు దేవునికి కావాలి. దావీదు మంచిగా నడిచాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను దావీదు దగ్గర ఏమి నేర్చుకున్నాడండి? దావీదు భక్తి నేర్పించాడు, కానీ ఇతను ఏమి నేర్చుకున్నాడు? ప్రారంభంలో బాగానే చేశాడు. రాను రాను ఏమైపోయిందంటే పేరు కోసం. ఈరోజు చాలామంది పేరు కోసం పెద్ద పెద్ద కట్టడాలు, పేరు కోసం ఖరీదైన కార్లు, పేరు కోసం విలాసవంతమైన జీవితం. పేరు కోసము మనం ఏమీ చెయ్యక్కర్లా. నువ్వేమి చేసినా దేవునికి పేరు రావటం కోసం చెయ్యి, నీ పేరు కోసం కాదు. వీళ్ళు 3 కలిపి
ఇశ్రాయేలు దేశాన్ని సమూయేలు తర్వాత 120 సంవత్సరాలు ఒక్కొక్కరు 40 ఏళ్ళు చొప్పున పరిపాలించారు. వీళ్ళల్లో మంచివాడెవరో చెడ్డవాళ్ళెవరో కూడా తెలుసుకోండి. మొదటివాడైనటువంటి సౌలు చెడ్డోడు, రెండోవాడైన దావీదు మంచివాడు, మూడోవాడైన సొలొమోను చెడ్డవాడు. దేవుని దగ్గర నువ్వు చెడ్డవాడు అనిపించుకుంటున్నావా, మంచివాడు అనిపించుకుంటున్నావా? దేవుడు కొంతమందిని చెడ్డవాడు అంటున్నాడు, కొంతమందిని మంచివాడు అంటున్నాడు. సౌలుని చెడ్డవాడు అన్నాడు, దావీదుని మంచివాడు అన్నాడు. నీవు దేవుని దగ్గర మంచివాడు అనిపించుకునే విధంగా దేవుని చేత మార్కులు వేయించుకోవాలి, మనుషులు కాదు. మనుషులేముందండి, నువ్వేదన్నా ఇస్తే నిన్ను పొగుడుతారు, ఈగిపోతే తిడతారు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే నీ ఎంత గొప్పోడు లేడు అంటారు. ఇక వాళ్ళని గట్టిగా ఖండించి బోధ చేస్తే తను మంచోడు కాదు అంటారు. మనుషులు కాదు, దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవాలి. ఈ ముగ్గురు రాజులు ఇశ్రాయేలు దేశాన్ని మొదటిగా పరిపాలించారు. తను ఎంతో ప్రేమించి ఇష్టపడి చేసుకున్న ఆదామును కూడా దేవుని మాట వినకపోతే నిర్దాక్షిణ్యంగా ఏదైనా వనంలో నుంచి గెటౌట్ అని తరిమేశాడు. 1000 సంవత్సరాలు కష్టపడి ఆదామును సృష్టించినటువంటి దేవుడు తన మాట వినలేదన్న ఒకే ఒక కారణంతో ఏదేను వనంలో నుంచి బాయ్కాట్ చేసి తీసిపడేశాడు. అంటే దేవుని యొక్క మనసు ఏంటో అర్థం చేసుకోండి. ఆయనకి లోబడే వాళ్ళు కావాలి. దేవుని దగ్గర మంచివాడిగా ఉన్నావా, చెడ్డవాడిగా ఉన్నావా? దేవుని మాట వినేవాడిగా ఉన్నావా, వినవాడిగా ఉన్నావా? లోబడేవాడిగా ఉన్నావా? ఎలాగున్నావో ఆలోచన చేసి ఇప్పటికైనా దేవుని చిత్తానుసారంగా నడవటం నేర్చుకుందాం. దేవుడు తప్పనిసరిగా మనం దీవిస్తాడు. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము